కాలేజీల్లో స్కూళ్ళల్లో మనం చదివే రోజుల్లో అయితే నాకు తెలిసి ఆడపిల్లకి చూడడానికి కూడా భయం ఉండేది. తర్వాత ఇప్పుడు రోజుల్లో చూస్తే కలిసి మొన్న చూడండి 13 ఏళ్ళు 14 ఏళ్ళు ఇద్దరు కలిసి లేచిపోయారంట. ఏమనాలి? ఈ కల్చర్ డిస్టర్బెన్స్ అనేది వీళ్ళు చేయడానికి ఉపయోగపడింది అడవిలో ఉన్న అన్నలే. ఇప్పుడు నష్టపోతుంది వాళ్ళు. ఈ నక్సలైట్లకి ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు. అసలు ఇది ఎవడో తెలిస్తే కదా, తెలిసిన పేర్లు తెలుసు, బొమ్మలు తెలియవు. బొమ్మలు తెలిస్తే ఇప్పటికి ఆ బొమ్మలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక 50 100 తీసి రకాలు సందుకి గొంతుకి ఇచ్చి మరీ లోపలేసేవాళ్ళు పోలీసులు. తెలిసిన ఫేసుల వరకు వీళ్ళకి ట్రేస్ చేస్తున్నారు. మీరు చూడండి, అయిపోయాక చనిపోయాక ఈ ఇదివరకు ఏంటంటే మాజీ నక్సలైట్ పట్టుకొచ్చి ఆ మనిషిని చూపించేది. సీనియర్ మోస్ట్ నక్సలైట్ లొంగిపోయినాడు ఎవరో ఉంటారు కదా, వాళ్ళని పిలిచి తీసుకొచ్చి చూపించి అప్పుడు ఆ పేరు అనౌన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. లేదా కొన్ని ఇష్యూస్లో ఏం జరిగినాయి, కాల్ చేసేసి ఒక్కడిని బతకనిస్తారు. బతకనిచ్చి వీళ్ళు ఎవరెవరు ఇప్పుడు ఉన్నది పేర్లు చెప్పు, వాళ్ళు సో అండ్ సో అలియాసు ఉంటాయి కదా, ఆ పేర్లని చెప్పాక ఆ చెప్పినోడిని కాల్ చేస్తారు. అట్లాగా అప్పుడు పేర్లు అనౌన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి మనకి పర్టికులర్ కనిపించిన వాటిట్లో. ఇప్పుడు వచ్చేటప్పటికి అట్లా కాకుండా పేర్లు డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. అంటే ఏంటి, ఫోటోలు గిటోలు ఇవన్నీ తెలిసినాయి ఇష్యూస్. ఈ తెలియని ఉట్టి పేరు మాత్రం బయటకు వచ్చే పేర్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అభయ్, ఎవడు అభయ్? అల్లో మల్లోజులు వేణుగోపాలు అభయే. ఆర్కే